చూద్దామండి. రవి వరంగల్ నుంచి రాస్తున్నారు. అక్షరాభ్యాసంలో మొదట ఓం నమః శివాయ అని ఎందుకు రాయిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సంప్రదాయం ఏమిటి అంటే అక్షరాభ్యాసం నాడు విద్యా సంబంధమైన దేవతలను ఆరాధించే విధానం ఉంది. ఆ దేవతల్లో మొదటివాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే శివుడు. శివుడు జ్ఞానం ప్రదానం చేసే సమయంలో జ్ఞానాన్ని మనకిచ్చే సందర్భంలో ఆయనకి దక్షిణామూర్తి అని పేరు. రెండో దైవం దత్తాత్రేయుడు అంటే విష్ణు స్వరూపుడు. గణపతి, సరస్వతి. వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన విశ్వక్సేనుడు, హయగ్రీవుడు, వీళ్ళందరి విద్యాదేవతలు అంటారు. ఈ విద్యాదేవతలు అందరినీ కానీ లేక విద్యాదేవతల్లో మనకి ఇష్టదైవంగా అనిపించే ఏ ఒకరినైనా అందరూ ఒక దైవమే, ఊరికి పేర్లు తేడా. ఒక దైవాన్ని కానీ మనం ఆరాధించి అక్షరాభ్యాసం చేయడం మంచిది. ఈ విద్యార్థి చేత ఆ దైవాన్ని ఆరాధింపచేసి ఆ దైవం యొక్క ఆశీస్సులతో అక్షరాభ్యాసం ప్రారంభించాలి. తర్వాత అక్షరాభ్యాసం అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదు, అక్షరాలను అభ్యాసం చేయడం కాదు, అక్షరమైన దాన్ని అభ్యాసం చేయడం. అక్షరమైంది అంటే ఏమిటి? పరబ్రహ్మతత్వం. అక్షర పరబ్రహ్మతత్వం శాశ్వతమైంది అని. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే శాశ్వతమైంది, నశించకుండా ఉండేది. కాబట్టి అక్షరమైన తత్వాన్ని అభ్యాసం చేసుకోవడానికి ఇది ప్రారంభం. కాబట్టి ఈ స్థితిని ఎవరు ప్రసాదిస్తారు? జ్ఞానం వల్ల వస్తుంది. ఇది జ్ఞానప్రదాయకుడు శివుడు. శివుడు జ్ఞానస్వరూపుడు. అందువల్ల ఓం నమః శివాయ అనే ప్రారంభం దానిలో ఉద్దేశం. తర్వాత విద్య దేనికి అంటే రెండు ప్రయోజనాలు విద్య వల్ల. ఒకటి జ్ఞానం కలగడం, రెండు బ్రతుకు తెరువు. బ్రతుకు తెరువు రెండో ప్రయోజనం, ప్రధానమైన ప్రయోజనం కాదు. ఈ జ్ఞానం కలిగితే ఏమవుతుంది అంటే మనస్సుకు ఒక ప్రశాంత స్థితి కలిగి మానవుడు హాయిగా ఉంటాడు. అజ్ఞాని ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు. జ్ఞానికి కూడా దుఃఖ సంబంధమైన సన్నివేశాలు ఉంటాయి, కానీ దుఃఖ అనుభవం ఉండదు. అది జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనం. దుఃఖ అనుభవం లేకపోవడమే అక్షరాభ్యాసం, అక్షర పరబ్రహ్మతత్వాన్ని ఆరాధించడం. ఈ దుఃఖానుభవం లేకుండా ఉండే స్థితి జ్ఞానం వల్ల వస్తుంది. కాబట్టి జ్ఞానస్వరూపుడు పరమేశ్వరుడు. కాబట్టి నమఃశివాయ అనే దాంతో ప్రారంభించండి. శివ అంటే మంగళం కదా, మంగళప్రదమైన స్థితి లభిస్తుంది దీనివల్ల అని చెప్పడం కోసం ఓ నమఃశివాయతో అక్షరాభ్యాసం ప్రారంభమయ్యే సంప్రదాయాన్ని మన మహర్షులు ప్రవేశపెట్టారు. మరి ఉత్తరం చూద్దామండి.